హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది ఎంటీ బైక్. అన్న కర్నూలు నుంచి మన దగ్గరికి అయితే తీసుకొని వచ్చారు. దీనికి వచ్చేసి మెయిన్గా మనం స్లో స్పీడ్ వెళ్తున్నప్పుడు బైక్ అయితే జర్కింగ్ అయితే వస్తుంది. దానికోసం మనం స్పార్క్ ప్లగ్, అలాగే పెట్రోల్ ఫిల్టర్, ఫ్యూల్ ఇంజెక్టర్ ఇవైతే క్లీన్ చేయడం అయితే జరుగుతుంది. నేను ముందుగా ఫ్యూల్ ట్యాంక్ అయితే బయటకైతే తీసుకున్నా. అలాగే దీనికి 4 కార్డ్స్ కూడా పోయాయి. నేను ఫ్యూల్ ట్యాంక్ అయితే ఓపెన్ చేస్తున్నా. మీరైతే ఇక్కడైతే చూడొచ్చు. ఇందులో ఫ్యూల్ ట్యాంక్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత లోపల ఫ్యూల్ పంప్కి ఫిల్టర్ అయితే ఉంటుంది. ఇక్కడ నా చేతిలో అయితే ఉంది కదా వైట్ కలర్లో, ఇదైతే ఫ్యూల్ పంప్ ఫిల్టర్. మనకి ఇది డస్ట్తో ఉన్నా కూడా మనకి జర్కింగ్ అనేది వస్తుంది. కాబట్టి దాన్ని నేను పూర్తిగా బయటకు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. ముందు జాగ్రత్తగా అయితే ఓపెన్ చేసుకోవాలి. దాని కనెక్షన్లు అయితే ఏవేవి తీసారో అవైతే గుర్తయితే పెట్టుకోవాలి. రాంగ్ ఇచ్చారంటే మళ్ళీ ఫ్యూల్ పంప్ అనేది ఫెయిల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నేను బయటకైతే ఈ ఫ్యూల్ ఫిల్టర్ అయితే తీసుకుంటున్నా. దీన్ని వాటర్తో అయితే నేనైతే క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత ఎయిర్ వేసి క్లీన్ చేసి తర్వాత పెట్రోల్తో అయితే క్లీన్ చేస్తాం. ముందుగా అయితే వాటర్తో అయితే లోపలికైతే పంపింగ్ చేయడం అయితే జరుగుతుంది. ఏదైనా లోపల డస్ట్ ఉన్నా కూడా అంతైతే మనకైతే బయటకు వస్తుంది అనే ఉద్దేశంతో ఎక్కువగా డ్యామేజ్ జరిగి ఉంటే దాన్ని అయితే కొత్తదైతే చేంజ్ చేసుకోవడం అయితే బెటర్. ఇదైతే మనకంత డ్యామేజ్ అయితే జరగలేదు కాబట్టి వాటర్తో క్లీన్ చేసి తర్వాత ఎయిర్తో అయితే క్లీన్ చేస్తున్నాం. మీరైతే చూడొచ్చు. చూడడానికి మనకు ఒక చిన్న చేతిలో కాగితంలా ఉంది. ఈ ఫ్యూల్ పంపులో అయితే చూడండి, లోపల మీకైతే మెటల్ అయితే కనిపిస్తుంది. అది డస్ట్ మాదిరి చిన్నగా మనకి ఈ ఫ్యూల్ ఫిల్టర్ని కాదని బయటకు వచ్చిందంటే అది డైరెక్ట్గా ఫ్యూల్ ఇంజెక్టర్కి అయితే అడ్డైతే పడుతుంది. కాబట్టి కంపల్సరీ ఈ ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఇంకా నేను ఓపెన్ చేశాను కాబట్టి ఫ్యూల్ ఇంజెక్టర్ అయితే క్లీన్ చేసుకొని ఫిట్టింగ్ అయితే చేసేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ దీనికి కూలెంట్ ఆయిల్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి 2 చోట్ల అయితే ఓపెన్ చేయడానికి అయితే ఆప్షన్ అయితే ఉంటుంది. ఒకటి బోర్ దగ్గర, ఇంకొకటి సైడ్కి కూలెంట్ పైపుల దగ్గర. నేను 2 అయితే బయటకు అయితే తీసేసుకొని కూలెంట్ ఆయిల్ అయితే చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. అన్న కర్నూలు నుంచి మనకి ప్రజెంట్ ఈ స్పేర్స్ అయితే అందించారు. ఇంకా చైన్స్ ప్యాకెట్స్ కూడా మనకైతే రావాలి. అవి కర్నూలు నుంచి ఆర్టిస్ట్కి అయితే వేయడం అయితే జరుగుతుంది. అవి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఆ వర్క్ కూడా చేసుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా కూలెంట్ ఆయిల్ అయితే ఫిల్ అయితే చేస్తున్నాం మనం. కింద రిజర్వ్ కూడా ఉంటుంది, దానికి కూడా కూలెంట్ ఆయిల్ అయితే వేయడం అయితే జరుగుతుంది. మీరు ఇక్కడ చూసారంటే ఇంజన్ గార్డ్ దగ్గర కూలెంట్ ఆయిల్ సిస్టమ్ అయితే ఉంది. మిగిలిన బైక్లకు వచ్చేసి పైన అయితే ఉంటుంది. ఈ యమహా వెహికల్స్లో వచ్చేసి, అలాగే జావా వెహికల్స్లో వచ్చేసి ఈ రిజర్వ్ సిస్టమ్ అనేది కింది వైపు అయితే ఇస్తాడు. నేను మొత్తం అయితే ఫిట్ చేసుకొని ఎయిర్ ఫిల్టర్ కూడా మనం చెక్ చేసుకొని క్లీన్ చేసుకోవడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్క్ రాడ్ అయితే విప్పి 4 కాయిల్సీలు అయితే వేస్తున్నాం. దీనికి లెఫ్ట్ సైడ్ వేరే విధంగా అయితే ఉంటుంది సిస్టమ్, రైట్ సైడ్ అయితే వేరే విధంగా అయితే ఉంటుంది. ఇది లెఫ్ట్ సైడ్ ఫోర్క్ రాడ్ అయితే మీరైతే ఇక్కడ చూడొచ్చు. దీనికి ఒక బుస్ అయితే ఉంటుంది. నార్మల్గా అయితే మనకి కేటీఎం మోడల్ ఉంటుంది, కానీ 2 వెహికల్స్కి దీనికి వచ్చేసి సపరేట్గా అయితే లెఫ్ట్ సైడ్ మాత్రం రివర్స్ సిస్టంలో అయితే ఉంటుంది. ముందుగా 22 బోల్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఆయిల్ మొత్తం తీసేసి కింది వైపుకి చేసామంటే దీన్ని కూడా రివర్స్ సిస్టమే. కేటీఎం బైక్స్ కానీ ఎలా ఉంటాయో సేమ్ అలాగే. కాస్త లాక్ తీసేసి బలంగా ప్రెస్ చేసామంటే బయటకు అయితే వచ్చేస్తుంది. ఇలా బయటకు వచ్చిన తర్వాత ఇటు సైడ్ నుంచి మనం దానికి పైన కట్ బుస్ అయితే ఉంటుంది. ఈ కట్ బుస్ అయితే బయటకైతే జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. ఎక్కువ ఓపెన్ చేశారంటే మళ్ళీ ఫిట్టింగ్ అయ్యేటప్పుడైతే ఇబ్బంది. మళ్ళీ దానిపైన నార్మల్ బుస్, దానిపైన వచ్చేసి ఒక వాచరు, దానిపైన వచ్చేసి ఆయిల్ చీలు, దానిపైన వచ్చేసి లాకు, దాని పైన వచ్చేసి డస్ట్ ఆయిల్ చీల్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూసారంటే నేను మొత్తం అయితే ఓపెన్ చేసుకున్నా. ఇక్కడ ఆయిల్ చీల్ స్ప్రింగ్ అయితే డ్యామేజ్ అయింది. మనకి ఆ ఆయిల్ చీల్ స్ప్రింగ్ ఎప్పుడైతే డ్యామేజ్ అయితే అప్పుడైతే పోతుంది. ముందుగా డస్ట్ ఆయిల్ చీల్ అయితే నేనైతే ఫిట్ చేస్తున్నా. మీరైతే చూడండి. ముందుగా మనం డస్ట్ ఆయిల్ చీల్ అయితే వేసుకోవాలి. దాని తర్వాత వచ్చేసి లాక్ బయట నుంచి కూడా వేసుకోవచ్చు. మనకి అది ఫిట్ చేయాలనే అవసరం లేదు. లాక్ డైరెక్ట్ కూడా ఎక్కుతుంది. దానిపైన వచ్చేసి రాడ్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఆయిల్ చీల్ అయితే ఫిట్ చేసుకోవాలి. ఆయిల్ చీల్ పైన వచ్చేసి వాచర్ అయితే వస్తుంది. ఆ వాచర్ పైన వచ్చేసి మళ్ళీ బుస్ అయితే ఉంటుంది మనకి. ఆ బుస్ పైన వచ్చేసి కట్ బుస్ అయితే ఉంటుంది. ఈ కట్ బుస్సే కాస్త జాగ్రత్తగా అయితే చూసుకోవాలి. ఎందుకంటే అది ఎక్కువగా ఓపెన్ చేశారంటే ఫిట్టింగ్ అయ్యేటప్పుడు ఇబ్బంది అయితే ఉంటుంది. ఇది ఎక్కువ ఓపెన్ చేసుకోకుండా జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. ఇంకా నేను ఆయిల్ సీల్ అయితే స్క్రూ డ్రైవర్తో అయితే ఫిట్టింగ్ అయితే చేసుకున్నాను. దానిపైన లాక్ ఫిట్ చేసి దానిపైన డస్ట్ ఆయిల్ సీల్ అయితే ఫిట్ చేశాను. ఆయిల్ ఎంత వేయాలి అన్నది కూడా నేనైతే చూపిస్తాను. మనం 350 ml వరకు అయితే 300 ml నుంచి 350 ml వరకు అయితే మనం ఆయిల్ అయితే వేసుకోవచ్చు. పైన లాక్ అయితే 14 సైజు బోల్ట్ అయితే ఉంటుంది. దానిపైన 22 నట్ అయితే ఉంటుంది. దీన్ని లాక్ అయితే చేసుకోవాలి. అది లాక్ వేసుకున్న తర్వాత నేను ఆయిల్ అయితే 300 ml, మనకి లెఫ్ట్ సైడ్కి ఒక లెక్క, రైట్ సైడ్ ఒక లెక్క అయితే రెండింటికి తేడా ఉంటుంది. దీనికి నేను 320 ml అయితే వేయడం అయితే జరిగింది. మీరు ఇక్కడ చూడొచ్చు. మనకి ఆయిల్ సీల్ ఫిట్టింగ్ చేయడం అయితే కాస్త సింపుల్, కానీ లెఫ్ట్ సైడ్ ఆయిల్ సీల్ సిస్టమ్, రైట్ సైడ్ ఆయిల్ సీల్ సిస్టమ్ వచ్చేసి కాస్త డిఫరెంట్గా అయితే ఉంటుంది. రెండింటికి ఒకటైతే ఉండదు. నెక్స్ట్ చైన్స్ ప్యాకెట్స్ కూడా వచ్చేసాయి. మనకి చైన్స్ ప్యాకెట్స్ డ్రమ్ రబ్బర్స్ అయితే అన్న కర్నూలు నుంచి అయితే పంపించారు. దీనికి చైన్స్ ప్యాకెట్స్ వేయాలంటే మొత్తం సస్పెన్షన్ మొత్తం అయితే ఓపెన్ చేసుకోవడం అయితే ఉంటుంది. ఇక్కడ నేను గ్రీస్ పెట్టుకోవడానికి గల కారణం ఏమిటంటే యమహా వెహికల్స్లో ఈ సాఫ్ట్ అనేది ఎక్కువగా అరుగుతుంటుంది. కాబట్టి నేను అక్కడ మొత్తం
అది ఏదైతే ఆయిల్ ఉంటుందో దాన్ని క్లీన్ చేసుకొని నేను అక్కడ గ్రీస్ పెట్టుకోవడం అయితే జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఇంజన్ ఆయిల్ చేంజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇంజన్ ఆయిల్తో పాటు మనకి ఈ ఆయిల్ ఫిల్టర్ కూడా అన్ని స్పేర్స్ కావాల్సినవన్నీ అయితే పంపించారు. మనమైతే ఏవైతే తెచ్చుకోలేదు. ఇంకా ఆయిల్ ఫిల్టర్ కూడా ఫిట్టింగ్ అయితే చేసి ఇంజన్ ఆయిల్ అయితే వేయడం అయితే జరుగుతుంది. మోతోలు అయితే పంపించారు. వాటర్ సర్వీసింగ్ చేసి మన ఫిట్టింగ్ ఛార్జ్ అయితే 1500 రూపీస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్.